హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము ప్రీవియస్ గా ఏపీకి సంబంధించి టెట్ పేపర్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు మనం 2024 అక్టోబర్ 10వ తారీఖు షిఫ్ట్ 2 లో ఆఫ్టర్నూన్ సెషన్ లో మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి టెట్ 91 నుంచి మ్యాథ్స్ కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 91 క్వశ్చన్ చూస్తే 0.036 into 0.45 by 0.0003 minus 0.06 by 0.15 ఈ విధంగా మనకు క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అని అంటున్నాడు. మనము ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయనే విషయం మర్చిపోయి మామూలుగా ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా చేద్దాం. తర్వాత పాయింట్ల గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత ముందు పాయింట్లు లేకుండా ఆలోచిద్దాం. 3 1s 3 15s 45. ఇంకా మనకి ఇక్కడ ఏముంది 36 into 15 అని ఉంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. 15 6 90 0 9 15 3 45 plus 9 54 అంటే 540 వచ్చింది. ఇప్పుడు చూస్తే పాయింట్ గురించి చూస్తే ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇంటూ చేసేటప్పుడు టోటల్ గా 5 ప్లేసెస్ అవుతాయి. ఎందుకు ఇక్కడ 3 ప్లేసెస్ ఇక్కడ 2 ప్లేసెస్ టోటల్ గా 5 అవుతాయి. కింద చూస్తే పాయింట్ తర్వాత మనకి 4 ప్లేసెస్ ఉన్నాయి. అంటే పైనేమో 4 స్థానాలు ఉన్నాయి, కిందనేమో 3 స్థానాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ 5 కింద 4 పోతే పైన ఇంకా ఒక స్థానం అనేది ఉంటుంది. కాబట్టి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఆ విధంగా పైన 5 స్థానాలు కింద 4 స్థానాలు కాబట్టి పైన 5 కింద 4 పోతే పైన ఏమో ఒక స్థానం మిగులుతుంది. కాబట్టి పాయింట్ తర్వాత 0 తర్వాత పాయింట్ పెట్టుకుంటే ఇప్పుడు మనకి సరిపోయింది. మైనస్ ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి పాయింట్ కి మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా చేసేయవచ్చు. ఇప్పుడు చూస్తే 3 2s 3 5s 2/5 వచ్చింది. 2/5 అంటే అర్థం అంటే 0.4 అంటే 2 ని 5 తో డివైడ్ చేస్తే 0 పాయింట్ పెడితే 20 అవుతుంది. 5 4s 20 అవుతుంది. అంటే 0.4 అంటే ఇక్కడ 0.4 ఇవ్వాలి. మనం 0.4 ఎందుకు వేసాం? ఇక్కడ అన్ని కూడా పాయింట్స్ తోటి వాటితో ఇచ్చాడు. ఇప్పుడు 54.0 అంటే అర్థం అంటే 54 మైనస్ 0.4. 54 లో 0.4 తీస్తే 53.6 వస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92 చూస్తే ప్రకటన వేల X మరియు అమ్మిన వేల Y అయినా రుసుము శాతం డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మన ఆప్షన్స్ చూస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అవుతాము. మనం ఎగ్జాంపుల్ తో దీన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వస్తువు 150 రూపాయలని ప్రకటించాను, నేను 100 రూపాయలకి అమ్మాను అనుకోండి. అప్పుడు డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు 150కి మనం ప్రకటించి 100కే అమ్మేసాం. కాబట్టి 50 రూపీస్ అనేది మనం ఏం చేసాము, డిస్కౌంట్ ఇచ్చామని అర్థం. డిస్కౌంట్ ఎప్పుడు కూడా మనం దేని మీద డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే దేని మీద కనుక్కోవాలి అంటే ప్రకటన వేల మీద కనుక్కోవాలి. 150 చెప్పాడు, 100కి అమ్మాడు కాబట్టి 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. కాబట్టి దేని మీద మనం చూడాలి, ప్రకటన వేల మీద చూడాలి. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు ఈ విధంగా మనం చేస్తే ఇక్కడ మనకి ఏది వచ్చింది, 50 వచ్చింది. 50 మనకి ఎలా వచ్చింది, ప్రకటన వేలలో నుంచి అమ్మిన వేలను మైనస్ చేశారు. కాబట్టి ప్రకటన వేల ఎక్కడ ఎంత ఇచ్చాడు, మనకి X ఇచ్చాడు, అమ్మిన వేల ఏమో Y ఇచ్చాడు. కాబట్టి X మైనస్ Y బై ఇక్కడ 150 దేనికి సంబంధించింది, ప్రకటన వేలకు సంబంధించింది. ప్రకటన వేల ఎంత అనుకున్నాము, X అనుకున్నాం. కాబట్టి X ఇంటూ 100. ఆ విధంగా ఎగ్జాంపుల్ తీసుకొని వాటిలో మనం ప్రతిక్షేపించడం జరిగింది. ఇప్పుడు ఏమొచ్చింది, X మైనస్ Y బై X ఇంటూ 100. అది ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93 చూస్తే కార్తీక్ 9,500 రూపాయలను అప్పుగా తీసుకున్న తరువాత 4వ సంవత్సరం చివరిలో 14,060 రూపాయలు చెల్లించి అప్పు తీర్చాడు. అయితే వడ్డీ రేటు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏ వడ్డీ అనేది స్పెషల్ గా చెప్పలేదు అంటే అది ఖచ్చితంగా సాధారణ వడ్డీ, బాల్ వడ్డీకి సంబంధించింది. మరి సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా ఏంటి, I = PTR/100. మనకి ఏం కనుక్కోమంటున్నాడు, వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఏమో కనుక్కోమంటున్నాడు. మిగిలిన వాల్యూస్ అన్ని మనకి ఇందులోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చూద్దాం. ముందు ప్రిన్సిపల్ అన్నాడు. ప్రిన్సిపల్ అంటే స్టార్టింగ్ లో ఎంత అయితే అప్పుగా తీసుకున్నా అదే ప్రిన్సిపల్. కాబట్టి ప్రిన్సిపల్ PM 9,500 అవుతుంది ఇంటూ టీ ఏమో 4వ సంవత్సరం చివరిలో అన్నాడంటే 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి టీ వాల్యూ 4 ఇయర్స్ అయ్యాలి. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R కనుక్కోవాలి బై 100. ఇప్పుడు ఇటువైపు I చూడాలి. I అంటే ఏంటి, ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే మనకి స్టార్టింగ్ లో అసలు ఎంత తీసుకున్నాడు, చివరిలో ఎంత ఇచ్చాడు అంటే ఇది మనకి మొత్తం అవుతుంది. ఆ మొత్తంలో నుంచి అసలు అనేది మైనస్ చేస్తే మనకు కావాల్సిన వడ్డీ తెలుస్తుంది. 14,060 రూపాయల్లో నుంచి
9,500 రూపాయలు మైనస్ చేస్తే మనకు వడ్డీ తెలుస్తుంది. 0, 6, 5, 13, 9 ఇస్తున్నాం 4,560 రూపాయలు. ఇది వడ్డీ అవుతుంది. ఇప్పుడు చూస్తే 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 4 తోటి ఇది డివైడ్ అవుతుంది. ఎందుకు లాస్ట్ 2 digits 4 తో డివైడ్ అవుతాయి. ఇక్కడ 4 1s 4, నెక్స్ట్ 4 1s 4, ఇంకా 1 ఉంది 6 ఉంది. 4 4s 16 0 అంటే 4 తోటి ఇది డివైడ్ అయింది. ఇప్పుడు చూస్తే 95 ఉంది, ఇక్కడ 114 కి సంబంధించిన ఉంది కాబట్టి 19 తో డివైడ్ అవుతుంది. 19 5s 95, 19 60s. ఇప్పుడు ఇక్కడ 65 5 1s 5 12s అంటే ఎంత వచ్చింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% గా వచ్చింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94 చూస్తే -3x మరియు -5y ప్లస్ 2 దాని తోలక లబ్ధం ప్రోడక్ట్ ఏమో కొనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ -3x తోటి -5y ఇంటూ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 5s 15 అంటే 15x ఇంటూ y కదా, 15xy అవుతుంది. ఆ విధంగా ఆప్షన్స్ ఏమున్నాయి? ఇక్కడ మైనస్ లోనే ఉన్నాయి. 15xy కి ప్లస్ ఉంది, కానీ ఇక్కడ ఏమో మైనస్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నవే మనకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ -3x తోటి +2 ఇంటూ చేయాలి. 3 2s 6. నెక్స్ట్ ఇక్కడ x ఉంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి x ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి -6x ఉండాలి. ఈ రెండింటిలో -6 ఎక్కడ ఉంది? ఇంకా ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 95 చూస్తే 2.56 యొక్క వర్గమూలము స్క్వేర్ రూట్ ఏమో 2.56 కి కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 2.56 కి స్క్వేర్ రూట్ అంటున్నాడు. ముందు మనం ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే పాయింట్ అనేది లేకుండా మామూలుగా ఆ నెంబర్ కి స్క్వేర్ రూట్ అంతా మనకు తెలిస్తే డైరెక్ట్ గా చేసేవాళ్ళు. ఇప్పుడు పాయింట్ లేకపోతే 256 అవుతుంది. మరి 256 కి స్క్వేర్ రూట్ అంటే ఏంటి? 16 వస్తుంది. ఎందుకు? 16 స్క్వేరే కదా, 256 అవుతుంది. ఇప్పుడు పాయింట్ గురించి ఆలోచించాలి. ఇక్కడ స్క్వేర్ రూట్ లోపల పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే పాయింట్ తర్వాత అందులో సగం అనేది ఉండాలి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ మాత్రమే ఉండాలి. ఆ విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ వస్తుంది 1.6. లేదు నాకు ఆ విధంగా కన్ఫ్యూజన్ గా ఉందని అంటే అప్పుడు ఏం చేయాలి? 256 బై పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి కిందనేమో 100 వస్తుంది. అప్పుడు 256 కి రూట్ అంటే 16 అవుతుంది, బై 100 కి రూట్ అంటే 10 అవుతుంది. మరి 16/10 అన్నా కూడా 1.6 వస్తుంది. ఆ విధంగా మనము డైరెక్ట్ గా పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉంటే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ మాత్రం ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్ తర్వాత 4 ప్లేసెస్ ఉంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉండాలి. ఆ విధంగా మనము వర్గమూలానికి సంబంధించి పాయింట్స్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. మరి 1.6 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96 చూస్తే రవి ఒక పాత టీవీని 4,500 రూపాయలకు కొని దానిని 500 రూపాయలతో మరమ్మతు చేయించి 6,000 రూపాయలకి అమ్మాడు. అయితే లాభ శాతం అంతా అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇక్కడ కొన్నవాళ్ళు అన్నాడు కదా అని చెప్పేసి 4,500 మాత్రమే తీసుకోకూడదు. ఎందుకంటే రవి ఆ 4,500 రూపాయలతో కొని దాని మీద ఎక్స్ట్రాగా తన డబ్బులతో 500 రూపాయలు పెట్టి ఆ టీవీని రిపేర్ చేయించాడు. కాబట్టి మొత్తం రవి ఎంత పెట్టాడు అంటే 5,000 రూపాయలు పెట్టాడు. ఎంతకి అమ్మాడు అంటే 6,000 రూపాయలకి అమ్మాడు. ఆ విధంగా 5,000కి మొత్తం పెట్టిందేమో 5,000కి, అమ్మిందేమో 6,000కి. అంటే ఎంత లాభం వచ్చింది? డిఫరెన్సే కదా మనకి ప్రాఫిట్ అవుతుంది. 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది బై అంటే లాభము బై కొన్నవేళ 5,000. ఇక్కడ మనం 4,500 అనేది వేయకూడదు. ఎందుకు? కొన్నవేళ 4,500 కదా అని చెప్పేసి ఇక్కడ 4,500 వేస్తే తప్పు అవుతుంది. కొన్నిదేమో 5,000 అవుతుంది. ఎందుకు? ఆ మరమ్మతు పెట్టింది కూడా తనే కాబట్టి 5,000 అవుతుంది. అప్పుడు లాభం 1,000 రూపాయలు బై కొన్నవేళ ఇంటూ 100. ఇది మనకి లాభ శాతంకి ఫార్ములా. 3 zeros క్యాన్సిల్. 5 1s 5 20s అంటే 20% అనేది తనకి లాభంగా వచ్చింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97 చూస్తే 90 యొక్క కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి కారణాంకాల సంఖ్య అడిగాడు అంటే అక్కడ 90 ఉంది కదా, అక్కడ ఇచ్చిన నెంబర్ ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 90ని 10 into 9 గా రాసుకోవచ్చు. అలాగే 10ని 2 into 5 గా రాయొచ్చు, 3ని 3 into 3 గా రాయొచ్చు. ఇప్పుడు 90ని ఏ విధంగా రాయొచ్చు? 2 into 3 స్క్వేర్. ఎందుకు? 3 అనేది 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 5 ఒక్కసారి ఉంది కాబట్టి 5.
ఇప్పుడు మనకి కారణాంకాల సంఖ్య అడిగాడు కాబట్టి వాటి తాలూకా పవర్స్ అనేవి చూడాలి. ఇక్కడ 2 కి పవర్ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, 5 కూడా 1 ఉన్నట్టు. ఇప్పుడు మన కారణాంకాల సంఖ్య కావాలంటే ఆ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి +1 చేసి ఇంటూ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 ఇంటూ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1 ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1. ఇప్పుడు చూస్తే ఇక్కడ 2, ఇక్కడేమో 3, ఇక్కడేమో 2. 2 3s 6, 6 2s 12. అంటే కారణాంకాల సంఖ్య ఎన్ని ఉంటాయి? 90కి కారణాంకాలు ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98 చూస్తే x+5 యొక్క ఉత్తర సంఖ్య సక్సెసర్ నెంబర్ అంటున్నాడు. అది 9 అయితే x విలువ ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి x+5 యొక్క ఉత్తర సంఖ్య ఎంత అవుతుందంటే దాని తర్వాత నెంబర్. ఇప్పుడు సపోజ్ 6 ఉంది, 6కి ఉత్తర సంఖ్య అంటే సక్సెసర్ నెంబర్ అంటే 6 తర్వాత వచ్చే నెంబర్ అంటే +1 చేయాలి. 6 తర్వాత వచ్చే నెంబర్ 7 కదా. ఆ విధంగా x+5కి ఉత్తర సంఖ్య అంటే దీనికి +1 చేయాలి. అది ఎంతకి సమానం అంటున్నాడు? 9కి సమానం అని అంటున్నాడు. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 5 + 1 అంటే 6. ఆ 6 అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 9 లో నుంచి 6 మైనస్ చేస్తే 3 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన x వాల్యూ ఏమో 3. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99 చూస్తే రెండవ సంఖ్య మొదటి సంఖ్య రెట్టింపు కంటే 8 తక్కువగా కలిగిన 2 వరుస సరి సంఖ్యల లబ్ధము ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇందులో మనం ఆప్షన్స్ ప్రకారంగా ఇటువంటి క్వశ్చన్స్ వెళ్ళడం అనేది చాలా ఈజీ. 2 వరుస సరి సంఖ్యల లబ్ధము అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన లబ్ధాలన్నీ కూడా 2 వరుస సరి సంఖ్యల లబ్ధం అని అంటున్నాడు. ఇప్పుడు 80ని మనం 2 వరుస సరి సంఖ్యలుగా ఎలా రాయొచ్చు? లబ్ధంగా 8 × 10గా రాయొచ్చు. ఎందుకు? 8 సరి సంఖ్య, 10 సరి సంఖ్య. కాబట్టి ఆ 2 వరుస సరి సంఖ్య మళ్ళీ వరుసగానే ఇక్కడ ఉన్నాయి. 8 తర్వాత వచ్చే సరి సంఖ్య 10. కాబట్టి 8 × 10గా రాసుకోవాలి. ఇప్పుడు వాడిచ్చిన కండిషన్ కి ఇది సాటిస్ఫై అయితే మనకి ఆప్షన్ 1 అవుతుంది. లేదు అంటే ప్రతి ఆప్షన్ మనం చూసుకోవాలి. రెండవ సంఖ్య అంటే ఈ రెండవ సంఖ్య మొదటి సంఖ్య రెట్టింపు కంటే 8 తక్కువ. మొదటి సంఖ్య ఏదైతే ఉందో దీని రెట్టింపు అంటే డబల్ కంటే 8 తక్కువ అన్నాడు. దీన్ని డబల్ చెయ్యి. 8ని డబల్ చేస్తే 16 వస్తుంది. 16 కంటే 8 తక్కువ అంటే 16 నుంచి 8 తీస్తే 8 ఉండాలి. ఇక్కడ 8 లేదు కదా. కాబట్టి ఆప్షన్ 1 అనేది కాదు. నెక్స్ట్ 120 చూస్తే 120ని 2 వరుస సరి సంఖ్యల లబ్ధంగా రాయాలి. 10 × 12గా మనం రాయొచ్చు కదా. ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఈ కండిషన్ మనం చూద్దాం. రెండవ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య మొదటి సంఖ్య రెట్టింపు కంటే 8 తక్కువ. మొదటి సంఖ్యను ఈ సంఖ్యను రెట్టింపు చేయాలి. దీన్ని రెట్టింపు చేస్తే 20 అవుతుంది. ఎందుకు? డబల్ చేస్తే 20. దానికంటే 8 తక్కువ అన్నాడు. దీనికి 8 తక్కువ అంటే తీసామనుకోండి 12 వస్తుంది. అంటే రెండో సంఖ్య వచ్చిందా లేదా? రెండో సంఖ్య మొదటి సంఖ్య రెట్టింపు కంటే 8 తక్కువ అని అన్నాడు. ఆ విధంగా అలాగే 2 వరుస సరి సంఖ్యల లబ్ధం అని కూడా అన్నాడు. అంటే 2 వరుస సరి సంఖ్యల లబ్ధం అయ్యి ఉండి రెండో సంఖ్య మొదటి సంఖ్య రెట్టింపు కంటే 8 తక్కువైన నెంబర్ ఏదంటే 120 కదా. ఆ విధంగా ఆప్షన్స్ ప్రకారంగా వెళ్ళడం చాలా ఈజీ. మరి మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 2 అనేది అవుతుంది. ఒకవేళ 168 చూస్తే 168ని 2 వరుస సరి సంఖ్యల లబ్ధంగా రాయాలి. ఎలా రాస్తాము? 12 × 14గా రాయొచ్చు. ఎందుకు? 12 14 168 వస్తుంది. మరి ఇక్కడ రెండో సంఖ్య మొదటి సంఖ్యకి రెట్టింపుకి 8 తక్కువ ఉండాలో చూద్దాం. రెండో సంఖ్య మనకు కావాలి. ఈ సంఖ్య ఆన్సర్ గా రావాలి. మొదటి సంఖ్యను డబల్ చేయమంటున్నాడు. 12ని డబల్ చేస్తే 24 అవుతుంది. అందులో నుంచి 8 తీయమంటున్నాడు. 24 నుంచి 8 తీస్తే 16 వస్తుంది. కాబట్టి ఇక్కడ 16 లేదు కదా. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 224ని 2 వరుస సరి సంఖ్యల లబ్ధంగా రాయాలి. 14 × 16గా మనం రాయొచ్చు. ఎందుకు? 14 × 16 224. ఇప్పుడు రెండో సంఖ్య ఏదైతే ఉందో అది కావాలి. మొదటి సంఖ్యను రెట్టింపు చేయమన్నాడు. 14ని రెట్టింపు చేస్తే 28. అందులో నుంచి 8 తక్కువగా అన్నాడు. అంటే 28 నుంచి 8 తీయాలి. 20 వస్తుంది. మరి ఇక్కడ 20 లేదు కదా. ఆ విధంగా వరుస సరి సంఖ్యల లబ్ధము ఇటువంటి కండిషన్స్ ఏవి ఇచ్చినా కూడా మన ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని చేస్తే చాలా ఈజీగా ఉంటది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 100వ క్వశ్చన్ చూస్తే ఒక సంచిలో 4 ఎరుపు మరియు 2 పసుపు బంతులు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే ఎర్ర బంతి రాకపోవడానికి సంభావ్యత ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఇటువంటి క్వశ్చన్స్ ని ప్రాబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి చేయొచ్చు. మొత్తం సంచిలో ఎన్ని బంతులు ఉన్నాయి అంటే 4 రెడ్ కలర్ ఉన్నాయి, అలాగే 2 ఎల్లో కలర్ ఉన్నాయి. అంటే టోటల్ గా మనకి 6 ఉన్నాయి. బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. కాబట్టి టోటల్ గా అందులోపల వేస్తాం కాబట్టి టోటల్ గా మనకి ఏదైనా రావచ్చు. కాబట్టి టోటల్ ఛాన్సెస్ ఏమో 6. మనకు కావాల్సింది ఏంటి? ఎర్ర బంతి రాకపోవడానికి సంభావ్యత అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఎర్ర బంతి రాకూడదు అని అన్నాడు. అంటే మనకు కావాల్సింది ఏంటి?
ఎల్లో కలర్ పసుపు రంగే కావాలి, ఎరుపు రంగు వద్దంటే పసుపు రంగే కావాలి. కాబట్టి మొత్తం 6 బంతుల్లో మనకు కావాల్సిన పసుపు బంతులు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 2/6గా చెప్పుకోవచ్చు. 2 ఒకట్ల 2 మూడుల 1/3 అనేది మనకు కావాల్సిన సంభావ్యత అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 101వ క్వశ్చన్ చూస్తే 100 సంఖ్యను 40% పెంచి అటు పిమ్మట 40% తగ్గించిన వచ్చు సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం చూసిన వెంటనే ఏమనుకుంటామంటే 100ని 40% పెంచాడు, మళ్ళీ 40% తగ్గించాడు కాబట్టి మార్పు ఏమీ లేదు అనుకుని ఆ 100 రూపాయలు ఆ 100 ఉంటుంది అనుకుని ఆప్షన్ 1 అనేది పెట్టచ్చు. కానీ ఇక్కడ కరెక్ట్ గా చూస్తే మనం ఫస్ట్ 100 అనేది ఉంది. సపోజ్ 100 రూపాయలు అనుకోండి. ఆ 100 రూపాయలని 40% పెంచాడు అంటే 100ని 40% పెంచాడు. మనకి 10% అంటే 10 అవుతుంది. ఎందుకు లాస్ట్ లో 0 ఉంటే అది వదిలిగా మిగిలినంతా కూడా మనకి 10% అవుతుంది. మనకి 40% పెంచాడు కాబట్టి 10% 10 అయినప్పుడు 40% 40 అవుతుంది. అంటే 100 మీద 40 రూపాయలు పెరిగిందంటే 140 అయ్యింది. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు? 40% తగ్గించాడు అని అన్నాడు. ఇప్పుడు 140లో అంటే ఇప్పుడు మన దగ్గర ఎంత ఉందంటే 140 ఉంది. ఇందులో నుంచి 40% తగ్గించాడు. 10% అంటే 14. లాస్ట్ లో 0 వదిలిగా మిగిలినంతా కూడా మనకి 10% అవుతుంది. 10% 14 మనకి 40% తగ్గించాడు కదా. కాబట్టి 14 56 రూపాయలు అనేది తగ్గించాడు. ఎందుకు అంటే ఇందులో నుంచి 40% తగ్గించాడంటే 60% ఉంటుందని అర్థం. ఆ విధంగానే చేయొచ్చు. 0 0 2 జీరోస్ క్యాన్సిల్. 14,84 రూపాయలు. ఈ విధంగానే చేయొచ్చు. అంటే ఇంతకు ముందు స్టార్టింగ్ లో 100 ఉండేది, ఇప్పుడు ఎంత అయ్యిందంటే 84 అయ్యింది. లేదు ఒకవేళ 140లో 40% తగ్గించినా మైనస్ చేసినా అదే వస్తుంది. 140లో 40% అంటే 14,56 అవుతుంది. 140లో నుండి 56 మైనస్ చేసినా మనకు కావాల్సిన 84 వస్తుంది. అంటే మొదట్లో 100 ఉన్నది 40% పెంచి మళ్ళీ 40% తగ్గిస్తే 84 వచ్చింది. ఆ విధంగా మనం చూసుకోవాలి. 84 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 చూస్తే కింది వాక్యాలను చదివి సరైనది ఎందుకోండి అని అంటున్నాడు. ఇక్కడ 2 కండిషన్లు మనకి ఇచ్చాడు. అందులో ఏది సత్యమో ఏది అసత్యమో చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి కండిషన్? బార్ గ్రాఫ్ లో ప్రతి దీర్ఘచతురస్ర వెడల్పు సమానం అని అంటున్నాడు. మనకి బార్ గ్రాఫ్స్ కన్నీ రేఖా చిత్రాలు ఉన్నాయి కదా, అవి ఏ విధంగా ఉంటాయి అంటే ఈ విధంగా మనకు ఉంటాయి. ఈ విధంగా మనకి ఏదైతే ఉంటుందో అదే మనకి బార్ గ్రాఫ్ గా చెప్పుకోవచ్చు. వీడిచ్చిన కండిషన్ ఏంటి? బార్ గ్రాఫ్ లో ప్రతి దీర్ఘచతురస్రం వెడల్పు సమానం అని అంటున్నాడు. ఇవి మనకి దీర్ఘచతురస్రంలోనే ఉన్నాయి కాబట్టి వీటి తలకు వెడల్పు అంటే ఇదే కదా మనకు వెడల్పు అవుతుంది. ఇది హైట్ అవుతుంది, ఇదేమో వెడల్పు అవుతుంది. ఈ వెడల్పు అంటే అన్ని రకాల దీర్ఘచతురస్రాల తాలూకా వెడల్పులన్నీ కూడా మనకి సమానంగానే ఉంటాయి. వీడి కూడా వెడల్పు సమానం అని అన్నాడు కాబట్టి ఫస్ట్ కండిషన్ అనేది మనకి సత్యమే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూస్తే బార్ గ్రాఫ్ దీర్ఘచతురస్రాలను కలిగి ఉంటుంది. మనకి కన్నీ రేఖా చిత్రాలు బార్ గ్రాఫ్స్ అనేది దీర్ఘచతురస్రాలు రెక్టాంగిల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అది కూడా అంటే సెకండ్ కండిషన్ కూడా మనకు సరిపోయింది. ఫస్ట్ సెకండ్ రెండు కూడా సత్యాలు చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 103 12 24 36 48 సోమన్ అన్నాడు. శ్రేణిలో తర్వాత వచ్చే పదం ఏదని అంటున్నాడు. 48 తర్వాత ఏ పదం వస్తుందని అంటున్నాడు. ఆప్షన్స్ అలా ఇచ్చాడు. మనకి ఈ శ్రేణిలో తర్వాత వచ్చే పదం అన్నాడు అంటే అది ఏ శ్రేణిలో ఉందో చూడాలి. అంక శ్రేణిలో ఉందా లేకపోతే గుణ శ్రేణిలో ఉందో చూడాలి. ఇక్కడ 12కి 24కి డిఫరెన్స్ ఎంత ఉంది? 12 ఉంది. నెక్స్ట్ 12కి 36 కూడా 12 ఉంది. అంటే డిఫరెన్స్ అనేది ప్రతిదీ చూస్తే మనకి 12 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏదైతే వస్తుందో దాని ముందున్న 48 కూడా డిఫరెన్స్ 12 రావాలి. మరి 12 రావాలి అంటే 48కి 12 కలిపితే 60 అవుతుంది. 60కి 48 డిఫరెన్స్ కదా 12 అవుతుంది. ఆ విధంగా అన్ని డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇది అంక శ్రేణిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. 48 తర్వాత వచ్చే నెంబరు 60 అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104 చూస్తే భావజ్ఞ వద్ద 40 సెంటీమీటర్లు 3 మిల్లీమీటర్ల పొడవు కలిగినటువంటి ఒక రంగు టేప్ ఉంది. దానిలో నుండి 17 సెంటీమీటర్లు 9 మిల్లీమీటర్ల పొడవు గల ముక్కను తన క్రాఫ్ట్ పని కోసం ఉపయోగించుకుంటే మిగిలిన టేప్ పొడవు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ తన దగ్గర ఎంత ఉండేది టేపు? 40 సెంటీమీటర్ 3 మిల్లీమీటర్ ఎంత పొడవు కలిగినటువంటి టేప్ ఉంటే తనేమో క్రాఫ్ట్ పని కోసం ఎంత ఉపయోగించిందంటే 17 సెంటీమీటర్లు 9 మిల్లీమీటర్లు పొడవు కలిగినటువంటి టేప్ ను వాడేసింది. ఇంకా మిగిలిన టేప్ ఎంత ఉంటది అంటే ముందు ఎంత ఉండేదో దాంట్లో నుంచి ఎంత వాడేసిందో దాన్ని మైనస్ చేస్తే మనకి ఎంత మిగిలిందో తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ 3 మిల్లీమీటర్ ఉంది, ఇక్కడ 9 మిల్లీమీటర్ ఉంది.
3 మిల్లీమీటర్స్ లో నుంచి 9 మిల్లీమీటర్స్ ని మైనస్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 40 సెంటీమీటర్ ఉంది కదా, ఇందులో నుంచి 1 సెంటీమీటర్ ని మిల్లీమీటర్స్ లోకి మార్చాలి. ఇప్పుడు 1 సెంటీమీటర్ ని ఇక్కడ తెచ్చి మిల్లీమీటర్స్ లోకి మార్చాలి. 1 సెంటీమీటర్ కి 10 మిల్లీమీటర్ కాబట్టి అప్పుడు ఇక్కడ 39 సెంటీమీటర్ ఉంటుంది. ఆ 1 సెంటీమీటర్ ఇక్కడికి వెళ్తే 10 మిల్లీమీటర్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది కాబట్టి 13 మిల్లీమీటర్ అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఇక్కడ 1 సెంటీమీటర్ ఇక్కడ తెస్తే 10 మిల్లీమీటర్ అవుతుంది. ఆల్రెడీ 3 మిల్లీమీటర్ మనకు క్వశ్చన్ ఉంది కాబట్టి అప్పుడు టోటల్ గా 13 మిల్లీమీటర్ అవుతుంది. ఇదేమో 39 సెంటీమీటర్ అవుతుంది. 13 లో నుంచి 9 తీస్తే 4 మిల్లీమీటర్. నెక్స్ట్ 39 లో నుంచి 17 తీస్తే మనకి ఎంత వస్తుంది? 22 సెంటీమీటర్ వస్తుంది. ఈ విధంగా 22 సెంటీమీటర్ 4 మిల్లీమీటర్. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105 చూస్తే పక్క పటం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్ లో కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏం విధంగా ఇచ్చాడు. ఇక్కడ పటం చూస్తే ఇక్కడ అన్ని సెంటీమీటర్స్ లోనే ఉన్నాయి. 1 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ ఆ విధంగా ఉంది. మనం చుట్టుకొలత పెరిమీటర్ కనుక్కోవాలంటే ఏంటి? ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ నుండి మొత్తం అంతా కలుపుకుంటూ వచ్చి అక్కడ వరకు ఆగితే ఎంత అయితే అవుతుందో అదే మనకి పెరిమీటర్ గా చెప్పుకోవచ్చు. లేదా ఇంకా వేగంగా చేయాలి అంటే ఇక్కడ అన్నింటి తాలూకా ఆప్షన్ ఇది పొడవులు కూడా మనకి ఇచ్చాడు కాబట్టి అన్నింటినీ డైరెక్ట్ గా కూడా కలిపొచ్చు. ఇక్కడ 3 మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కాబట్టి 8 3 24 అయింది. 1 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 టోటల్ గా 28 అనేది వస్తుంది. ఆ విధంగా 28 సెంటీమీటర్స్ అనేది డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. లేదంటే ఒక్కొక్కటి ప్లస్ చేసుకున్నా కూడా 28 వస్తుంది. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 1 + 3 4 + 3 7 + 1 8 + 3 11 + 3 14 + 1 15 + 3 18 + 3 21 + 1 22 + 3 25 + 3 28 ఆ విధంగా టోటల్ గా చేసిన వస్తుంది. లేకపోతే మొత్తం అన్ని నెంబర్లు కూడా మనకి ఇస్తారు కాబట్టి డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. మనకు కావాల్సినంత 28 సెంటీమీటర్లు. ఇది టెక్స్ట్ బుక్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 చూస్తే 2 కర్ణాలు మాత్రమే ఇచ్చినప్పుడు ఆ 2 కొలతలను మాత్రమే ఉపయోగించి గీయగల చతుర్భుజం తాలూకా రకం ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి కేవలం 2 కర్ణాలు డయాగనల్స్ మాత్రమే ఇచ్చి గీయగలిగే చతుర్భుజము అంటే క్వాడ్రిలేటరల్ ఏది అని అంటే కేవలం రాంబస్ మాత్రమే అవుతుంది. ఎందుకు అంటే మనము దీర్ఘచతురస్రాన్ని ఏర్పాటు చేయాలంటే 2 కొలతలు ఉండాలి. కానీ ఒక కర్ణం ఇచ్చి ఒక భుజం ఇచ్చినా మనం అప్పుడు దీర్ఘచతురస్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఒక కర్ణం ఇచ్చి ఒక భుజం ఇచ్చిన దీర్ఘచతురస్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ 2 కర్ణాలు మాత్రమే ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ రాంబస్ లో 2 కర్ణాలు కూడా వేరు పొడవులు కలిగి ఉంటుంది. కాబట్టి ఆ 2 కర్ణాల పొడవులు కూడా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం గీయగలిగేది ఏది అంటే రాంబస్ మాత్రం అవుతుంది. గాలిపటంకి వచ్చేసరికి కర్ణాల పొడవులు వేరేగా ఉంటాయి, భుజాల పొడవులు కూడా వేరేగా ఉంటాయి. ఇక్కడ ఈ 2 ఒకలా ఉంటాయి, జత ఈ 2 ఒకలా ఉంటాయి. కాబట్టి కేవలం 2 కర్ణాలు మాత్రమే ఇచ్చినప్పుడు గాలిపటాన్ని కూడా గీయలేం. కేవలం 2 కర్ణాలు మాత్రమే ఇచ్చినప్పుడు ఏది గీయగలం అంటే రాంబస్ ని మాత్రమే గీయగలం. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 చూస్తే పక్కన ఒక పటం అనేది ఇవ్వడం జరిగింది. ఏబిసిడి సమాంతర చతుర్భుజము ప్యారలగ్రామ్ ఇచ్చాడు. బీసీ పర్పెండిక్యులర్ టు సిడి. బీసీ ఏదైతే ఉందో అది సిడికి పర్పెండిక్యులర్ గా ఉందని అంటున్నాడు. నెక్స్ట్ ఏడి పర్పెండిక్యులర్ టు బిఎం. ఏడి అనేది బిఎం కి పర్పెండిక్యులర్ ఇక్కడ లంబంగా ఉన్నది అని అంటున్నాడు. నెక్స్ట్ ఏడి 4 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బిఈ 3 సెంటీమీటర్స్, ఈ లంబమేమో 3 సెంటీమీటర్స్ అన్నాడు. సిడి 6 సెంటీమీటర్, ఈ సిడి ఏమో 6 సెంటీమీటర్ అన్నాడు. బిఎం ఇది మనము ఈ లంబం ఏదైతే ఉందో దీని పొడవు మనం కనుక్కోవాలి. ఎక్స్ అని అనుకుంటే ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనము ఈ పేపర్ లోకెల్లా కొంచెం డిఫికల్ట్ గా ఉండే క్వశ్చన్ లాగా అనిపించేది ఏదంటే ఇది మాత్రమే. కానీ దీన్ని కూడా చాలా సింపుల్ గా చేయొచ్చు. ఎలా అంటే వీడే చెప్పాడు. ఏంటన్నాడు? ఇది ఒక సమాంతర చతుర్భుజం అన్నాడు. మరి సమాంతర చతుర్భుజం తోలక భూమి బేస్ ఏమో 6 సెంటీమీటర్ ఇచ్చాడు. ఇది ఒక సమాంతర చతుర్భుజం అనుకుంటే భూమి 6 సెంటీమీటర్లు ఇచ్చాడు. అనురూప ఎత్తు ఏదైతే ఉందో అన్నిటికంటే మాక్సిమం ఇదే కదా, లంబమే అనురూప ఎత్తు అవుతుంది. అది 3 సెంటీమీటర్లు ఇచ్చాడు. మనము ఈ రకంగా అబ్జర్వేషన్ చేస్తే ఇది భూమి, ఇది ఎత్తు అవుతుంది. అదే సమాంతర చతుర్భుజాన్ని మనం ఈ రకంగా అబ్జర్వేషన్ చేస్తే ఇది భూమి అవుతుంది, ఇది ఎత్తు అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీని తాలూకు వైశాల్యము దీని ప్రకారంగా వైశాల్యము నెక్స్ట్ దీని ప్రకారంగా వైశాల్యం సమానం చేస్తే అప్పుడు మనకు కావాల్సింది వస్తుంది. కావాలంటే చూద్దాం. ఇప్పుడు ఈ రకంగా ఉన్న సమాంతర చతుర్భుజం తాలూకు వైశాల్యం ఫార్ములా ఏంటి? భూమి ఇంటూ ఎత్తు కదా. భూమి ఎంత 6,
ఇంటూ ఎత్తు ఎంత 3. మరి ఈ రకంగా చూసినా కూడా అదే సమాంతర చతుర్భుజం కాబట్టి దాని తాలూకా వైశాల్యం దీని తాలూకా వైశాల్యం సమానం అవుతుంది. ఇప్పుడు ఈ రకంగా చూస్తే దాని తాలూకా సమాంతర చతుర్భుజ వైశాల్యము భూమి 4 ఇంటూ ఎత్తేమో ఇదే కదా ఎత్తు అవుతుంది. ఈ రకంగా చూసేటప్పుడు ఇది ఎత్తు అవుతుంది. ఎత్తు ఎంత మనకు అదే తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకుంటాం. ఇప్పుడు చూస్తే 2 2s 2 3s. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది 3 3s 9/2. 9/2 అంటే 4.5 అవుతుంది. మరి ఈ బియ్యం తాలూకు వాల్యూ 4.5. చూడడానికి కన్ఫ్యూజన్ గానే ఉన్నా ఈ రకంగా ఒక సమాంతర చతుర్భుజాన్ని ఊహించుకొని ఈ రకంగా ఒక సమాంతర చతుర్భుజాన్ని ఊహించుకుంటే అప్పుడు వాటి తాలూకు వైశాల్యాన్ని సమానం చేస్తే మనకు కావలసిన ఈ లంబం తాలూకా పొడవు అనేది వస్తుంది 4.5. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 108 చూస్తే ఇక్కడ ప్రకటన కారణం అని ఇచ్చాడు. ఆ ప్రకటనకి సంబంధించి కారణం సరైనదైతే ఇక్కడ ఆప్షన్స్ ప్రకారంగా చూసుకోవాలి. ఒకవేళ ప్రకటన కారణానికి సంబంధం లేకపోతే చూద్దాం. ముందు ప్రకటన ఏమో చూద్దాం. ఒక స్తూపాకార పాత్ర ఎత్తు 7/2 సెంటీమీటర్లు మరియు వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా ఆ పాత్ర ఘనపరిమాణం 450 చదరపు సెంటీమీటర్లు అని అన్నాడు. మనకి ఒక స్తూపాకార పాత్ర ఏమో ఎత్తిచ్చాడు అంటే హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు 7/2. నెక్స్ట్ అలాగే వ్యాసార్థం రేడియస్ ఏమో 7 సెంటీమీటర్లు ఇచ్చాడు. నెక్స్ట్ ఘనపరిమాణం 450 చదరపు సెంటీమీటర్లు అన్నాడు. స్తూపాకార పాత్ర అంటే సిలిండర్ తాలూకా ఘనపరిమాణం వాల్యూమ్ ఫార్ములా అంటే πr²h. ఇప్పుడు పై ప్లేస్ లో 22/7, r ఏమో 7r² కాబట్టి 7 × 7, h ఏమో 7/2. ఇప్పుడు చూస్తే 7 7 క్యాన్సిల్. నెక్స్ట్ 2 తోటి 2 1s 2 11s 7 7 49 × 11 11 9s 99 9 9 11 4s 44 plus 9 54 44 plus 9 53 అంటే 539 వచ్చింది. కానీ వీడు ఏమన్నాడు 450 అని అన్నాడు. అంటే అందులోనే మళ్ళీ మనకి ఘనపరిమాణం ఎప్పుడు కూడా సెంటీమీటర్ క్యూబ్ అంటే ఘనపు సెంటీమీటర్ లో వస్తుంది. కానీ వీడేమో చదరపు సెంటీమీటర్లు సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. అంటే ప్రకటన అనేది తప్పు. కానీ ఆ ఘనపరిమాణం కనుక్కోవడానికి ఫార్ములా ఏం ఉపయోగించాము πr² h కదా ఉపయోగించాము. ఈడేమంటున్నాడు కారణము స్తూపం ఘనపరిమాణం కనుగొనడానికి v = πr²h సూత్రాన్ని వాడుతామని అన్నాడు. మనం ఈ సూత్రాన్ని వాడాము అంటే కారణంలో ఏదైతే ఉందో ఆ ఫార్ములానే వాడాము. కానీ ఆన్సర్ మాత్రం ప్రకటనలో ఏదైతే ఇచ్చాడో అది మనకు ఆన్సర్ రాలేదు. కాబట్టి కారణం అనేది సరైనది అయినా ప్రకటన మాత్రం సరైనది కాదు. ఆ విధంగా చూసుకోవాలి. ప్రకటన సత్యము, ప్రకటన ఏమో అసత్యము. ఎందుకు మనం ఇప్పుడే చూసాం. ప్రకటన ఏమో అసత్యము, కారణమేమో సత్యం. ఆ విధంగా ఆప్షన్ ఎక్కడ ఉంది సెకండ్ లో ఉంది. ప్రకటన అసత్యము, కారణం సత్యము. ఆ విధంగా చూసుకోవాలి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109 చూస్తే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. దానిలో నుంచి మరొక ఈక్వేషన్ ఇచ్చాడు. తీసివేయమంటున్నాడు. తీసివేసేటప్పుడు ఆన్సర్ ఏదో వస్తుంది అని అంటున్నాడు. మనకి తీసివేసేటప్పుడు మైనస్ చేసేటప్పుడు ఏవైతే సింబల్స్ ఉంటాయో అవి చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడ +3x మైనస్ అవుతుంది, ఇక్కడ +yz మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ అన్నింటి దగ్గర 2xy ఉంది కాబట్టి దీనికోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 ప్లస్లు ఉన్నాయి, 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి దీని ముందు మైనస్ చేద్దాం. ఇక్కడ -2yz అన్నాడు, ఇక్కడేమో -5yz అన్నాడు. ఆ రెండు మనం మైనస్ చేసేటప్పుడు ఏమొస్తుంది -2 -5 -7 అవుతుంది. -7 తో ఉంది రెండు ఆప్షన్సే కాబట్టి ఫస్ట్ది ఫోర్త్ది ఈ రెండు కూడా అవ్వవు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఉంది. దీని ప్రకారం మనం ఈజీ చెప్పవచ్చు. ZX కి సంబంధించి చూద్దాం. ఇక్కడ -2ZX, ఇక్కడ +7ZX, ఇక్కడ -2 ఇక్కడ +7 ఉన్నాయి. +7 -2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మైనస్ చేయాలి. అప్పుడు 5 అవుతుంది. పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి +5ZX అవుతుంది. మరి ఈ రెండింటిలో +5ZX ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. కాబట్టి మనకు కావాల్సింది 2 అనేది అవ్వదు. మనకు కావాల్సింది +5ZX కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం అన్ని చేయకుండా ఏవైతే డిఫరెంట్ గా ఉన్నాయో వాటిని మాత్రమే చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ తక్కువ టైంలో వస్తుంది. నెక్స్ట్ 110 చూస్తే పైనుండి చూసినప్పుడు ఒక శంకు ఆకార బియ్యపు కుప్ప ఎలా కనబడుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. శంకు ఆకారంలో మనకి ఒక బియ్యపు కుప్ప ఉన్నది అని అంటున్నాడు. అప్పుడు మనం పైనుంచి చూసేటప్పుడు ఆ బియ్యపు కుప్ప ఏ విధంగా కనిపిస్తుంది రౌండ్ గా కనిపిస్తుంది పైనుంచి చూసేటప్పుడు. మరి రౌండ్ గా కనిపిస్తుంది అని అంటే దాని అర్థం ఏంటి అది వృత్తాకారంలో ఆ కుప్ప పైనుంచి చూస్తే కనిపిస్తుంది అని అర్థం. వృత్తాకారంలో పైనుండి చూసేటప్పుడు ఆ కుప్ప వృత్తాకారంలో కనిపిస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111 చూస్తే ఒక త్రిభుజ భుజాల పొడవులు 13 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు మరియు x సెంటీమీటర్లు.
ఇక్కడ ఎక్స్ అనేది ఒక పూర్ణాంకం అయితే ఎక్స్ యొక్క అతి చిన్న విలువ ఏమవుతుంది అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకు త్రిభుజంలో 3 భుజాల్లో 2 భుజాలు ఇచ్చేసాడు. 3వ భుజం ఎక్స్ అని అన్నాడు కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. మరి త్రిభుజ భుజాల ధర్మాల ప్రకారంగా ఏం చెప్పుకున్నాము? మొత్తం 3 భుజాల్లో ఏ భుజమైనా కూడా మిగిలిన 2 భుజాల తాలూకా మొత్తానికి వాటి తాలూకా భేదానికి మధ్యలోనే ఉంటుందని అన్నాం. డిఫరెన్స్ కి సమ్మకి మిడిల్ లోనే ఉంటది. ఏది? 3వ భుజము. మరి డిఫరెన్స్ అంటే ఈ రెండింటి తాలూకా డిఫరెన్స్ అంతా 13లో నుంచి 7.5 తీస్తే ఎంత వస్తుంది? 13లో నుంచి 7 తీస్తే 6 అవుతుంది. ఇంకా 0.5 తీస్తే కాబట్టి 5.5 అవుతుంది. మరి సమ్మ మొత్తం అంతా 20.5 అవుతుంది. అంటే ఈ 3వ భుజం ఎక్స్ ఏదైతే ఉందో అది మనకి 5.5 కంటే ఎక్కువ ఉండాలి, 20.5 కంటే తక్కువ ఉండాలి. కానీ మనకి 5.5 కంటే ఎక్కువైంది 5.6 కూడా అవుతుంది, 5.7 కూడా అవుతుంది. అంటే ఇక్కడ ఏది రావాలి అంటే ఇక్కడ ఒక కండిషన్ అనేది మనకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఒక పూర్ణాంకం అయితే అన్నాడు. ఇక్కడ 5.5 అనేది వచ్చింది డిఫరెన్స్. ఇక్కడేమో సమయం 20.5 వచ్చింది. మధ్యలో ఉండేది పూర్ణాంకం అవ్వాలి, చిన్న నెంబర్ అవ్వాలి. మరి 5.5 తర్వాత వచ్చే అతి చిన్న పూర్ణాంకం ఏదవుతుంది? 6 అవుతుంది. పూర్ణాంకాలు 0, 1, 2, 3, 4 ఈ విధంగా ఉంటాయి కదా. అందులో 5.5 కంటే ఎక్కువ ఉండే పూర్ణాంకం ఏదంటే 6. ఆ విధంగా డిఫరెన్స్ కి సమ్మకి మిడిల్ లోనే ఉండాలి 3వ భుజం అనేది. కాబట్టి మనకు కావాల్సింది 6 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112 చూస్తే ఏ బిలు కవల ప్రధాన సంఖ్యలు అయ్యి ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఇక్కడ ఏ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవుతుందని అంటున్నాడు. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో మనకు ముందు తెలియాలి. కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే రెండు వరుస ప్రధాన సంఖ్యల తాలూకా డిఫరెన్స్ ఎక్కడైతే 2 ఉంటుందో, ఇప్పుడు సపోజ్ 3, 5 అని ఉన్నాయి. 3, 5 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అలాగే వాటి తాలూకా డిఫరెన్స్ కూడా 2 అవుతుంది. ఎందుకు? 5 నుంచి 3 మైనస్ చేస్తే 2 అవుతుంది. కాబట్టి 3, 5 రెండు కూడా కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సేమ్ అలాగే 5, 7 కూడా అవుతాయి. నెక్స్ట్ 11, 13 కూడా అవుతాయి. ఈ విధంగా మనము 100 లోపు ఎన్ని కవల ప్రధాన సంఖ్యలు రాయగలం అంటే జతలో 8 జతలు రాయగలం. ఇప్పుడు మనకు అడిగిన కండిషన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ బి అన్నాడు. ఇందులో నుంచి ఏదో ఒకటి తీసుకున్నాం. ఏ గ్రేటర్ దాన్ బి అంటే బి కంటే ఏ పెద్దది అని అంటున్నాడు. మరి ఈ రెండింటిలో ఏది పెద్దది? 5 పెద్దది. మరి దీన్ని ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి. ఇప్పుడు ఏం కావాలి? 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఉంది. మరి 5, 3 ఈక్వల్ అవ్వాలంటే 3కి ఎంత ప్లస్ చేయాలి? 2 ప్లస్ చేయాలి. ఆ విధంగా ఏ వాల్యూ 5 కావాలి అంటే బి వాల్యూ 3కి 2 ప్లస్ చేయాలి. ఇదే కదా మనకు కావాల్సిన కండిషన్. ఇది ఎక్కడ ఉందో చూడాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 2. ఎందుకు ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అన్నాడు. ఒకవేళ ఏ లెస్ దాన్ బి అంటే అప్పుడు మళ్ళీ మారిపోద్ది. ఇప్పుడు మనకి ఏ పెద్దది, బి చిన్నది. మరి ఇన్నింట్లో పెద్దది 5 కాబట్టి ఏనేమో 5 అనుకున్నాను, బినేమో 3 అనుకున్నాను. అప్పుడు 5 కావాలి అంటే బికి ఎంత ప్లస్ చేయాలి? 2 ప్లస్ చేయాలి. అప్పుడు బికి 2 ప్లస్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 2. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 చూస్తే ఒక పూర్తి భ్రమణంలో 3/4 వంతు చేసే కోణం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి అంతా స్టార్ట్ చేస్తే మొత్తం కలిపితే 360 డిగ్రీలు అవుతుంది. ఎందుకు? భ్రమణం అన్నాడు అంటే టోటల్ గా చేస్తే 300 రావాలి. అందులో ఆ పూర్తి భ్రమణం అవసరం లేదు. 3/4 వంతు కావాలి. దీనిలో 3/4 వంతు కావాలంటే 4 1 4 90 93 270 డిగ్రీలు అనేది 3/4 భాగం అవుతుంది. ఇప్పుడు దీన్నే నేను 4 ముక్కలు చేస్తే ఇది ఒక భాగం అంటే పావు భాగం, 1/4 భాగం. ఇది 1/4 భాగం, ఇది 1/4, ఇది 1/4. మనకి ఇప్పుడు అడిగింది అంటే 3/4 భాగం అంటే పావు 3 పావులు కలపాలి. ఈ 3 పావులు కలపాలి అంటే మొత్తం కలిపితే 360. ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా చూస్తే 90 డిగ్రీలు అవుతుంది కదా. ఎందుకు? లంబకోణంలో ఉంది. ఇది 90 అవుతుంది, ఇది కూడా 90 అవుతుంది. మనకి పావు భాగమే అడిగితే ఒక ముక్కే తీసుకోవాలి 90 డిగ్రీలు. 1/4 పావు కలిపితే అర భాగం అవుతుంది కాబట్టి 1/2 భాగం అంటే 90 180 అవుతుంది. అప్పుడు ఇది అవుతుంది. మనకి ఇప్పుడు 3/4 ఉన్నాడంటే 3 పావులు తీసుకోవాలంటే 3 90 తీసుకోవాలి. 3 90 తీసుకుంటే 270 అవుతుంది. ఒకవేళ పూర్తి భ్రమణం అని అడిగాడు అనుకున్నప్పుడు మొత్తం కలిపితే 4 90 360 అవుతుంది. మనకి ఇక్కడ 3/4 అడిగాడు కదా. ఈ విధంగా చేయొచ్చు. లేదు నీకు ఒకవేళ ఈ బొమ్మ ఐడియా ఉంటే 3/4 అన్నాడు కాబట్టి 3 పావులు, ఒక పావు అయితే 90, 3 పావులు కాబట్టి 3 90 270. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ది చూస్తే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. దాని యొక్క విస్తరణ రూపం ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయమంటున్నాడు.
ఇటువంటి వాటికి ఆప్షన్స్ ప్రకారంగా ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ దీనికి మనం రాయాలి, ఏది 2 కి రాయాలి. 2 ఏ ప్లేస్ లో ఉంది, 1s 10s 100 1000 10,000 అంటే 2 into 10,000 అంటే 10⁻5 గా చెప్పుకోవచ్చు. అంటే రెండు పక్కన 4 సున్నాలు, సారీ 10⁻4 గా చెప్పుకోవచ్చు. 2 into 10⁻4 తో ఏవే ఉన్నాయి, ఇక్కడ 2 into 10⁻5 ఉంది కాబట్టి ఇది కాదు, 2 into 10⁻5 ఉంది ఇది కూడా కాదు. మరి మనకి రెండేమో 10,000 స్థానంలో ఉంది కాబట్టి రెండు పక్కన 4 సున్నాలు, ఎందుకు 20,000 అవుతుంది కదా, దీని తాలూకు వాల్యూ 20,000 అవుతుంది కాబట్టి 2 into 10⁻4 ఆ విధంగా మనం ఈ రెండు ఆప్షన్స్. నెక్స్ట్ 0 చూస్తే ఇక్కడ 0 ఏమో వేల స్థానంలో ఉంది. వేల స్థానంలో ఉన్నదంటే దాని అర్థం ఏంటి, 10 క్యూబ్ అవ్వాలి. ఇప్పుడు 0 ఇంటూ ఇక్కడ 10 క్యూబ్ ఉంది, ఇక్కడ 0 into 10 క్యూబే ఉంది. ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ లో మనకు కావాల్సింది 10 క్యూబ్ సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 0 చూస్తే 100ల స్థానంలో ఉంది కాబట్టి 10 స్క్వేర్ అవ్వాలి. ఇక్కడ 0 into 10 స్క్వేర్, ఇక్కడ 0 into 10 స్క్వేర్, ఈ రెండు సరిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ 6 చూస్తే 6 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 6 into 10 అవ్వాలి. 6 into 10 సరిపోయింది. ఇక్కడ 6 into 10⁻0 అన్నాడు. ఈ రెండు ఆన్సర్లు మనం ఎందుకు చూస్తున్నామంటే ఆల్రెడీ 2 ను 4 ఎలిమినేట్ బయటికి వెళ్ళిపోయి, ఎందుకంటే మరి అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండింటిలో మనం చూస్తే 6 ఏమో 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 6 into 10 ఇది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే 6 into 10⁻0 అన్నాడు. 10⁻0 అంటే దాని అర్థం అంటే 1. ఎందుకు 6 into అప్పుడు 1 6 అవుతుంది. మరి మనకి 6 రాకూడదు కదా, ఎంత రావాలి, 6 ఏమో 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 60 రావాలి. మరి రెండింటిలో 60 వచ్చేది ఇదే కదా, అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 1 అనేది అవుతుంది. ఒక లాస్ట్ చూస్తే 8 చూస్తే 8 ఏమో ఏ ప్లేస్ లో ఉంది, 1th ప్లేస్ లో ఉంది కాబట్టి 8 into 1 అవ్వాలి. ఇక్కడ 10⁻0 అంటే 1 కాబట్టి 8 into 1 సరిపోయింది. మరి మిగిలిన ఏవైనా చూస్తే 8 into 10 8 into 10 8 into 10 8 ఏమో 10th ప్లేస్ లో ఉంటే 8 into 10 అవుతుంది. కానీ ఇక్కడ 8 ఏమో 1th ప్లేస్ లో ఉంది కాబట్టి 8 into 10⁻0. ఆ విధంగా ఈ ఒక్క ఆప్షన్ బట్టి కూడా, అంటే ఇక్కడ ఒక్క 8 బట్టి కూడా మనం ఇది ఒక్కటే అనే ఆన్సర్ అవుతుందని మనం ఈజీగా చెప్పొచ్చు. మరి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము 2024 అక్టోబర్ 10వ తారీఖు షిఫ్ట్ 2 లో టెట్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీకు అర్థమైనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.